ఫ్లాష్ కొలనులో అత్యంత వేగవంతమైన చేప. దానికి ఒక చివరి నుండి మరొక చివరకు దూసుకుపోవడం అంటే చాలా ఇష్టం. నేను చాలా బలంగా మరియు వేగంగా ఉండాలి, అది ఇతరుల చేపలతో చెప్పేది. అది నెమ్మదిగా ఈదటం ఎప్పుడూ చేయలేదు. ఈ ప్రయత్నం వల్ల అది ఎప్పుడూ కాస్త అలసిపోయినట్లు ఉండేది. ఒకరోజు అది షెల్ అనే ఒక తెలివైన తాంబేలును చూసింది. షెల్ కొలనులోని లోతైన ప్రాంతంలో ప్రశాంతంగా తేలుతుంది. ఫ్లాష్ వేగంగా దాని దగ్గరికి వెళ్ళింది. షెల్, నువ్వు అలా ఎలా తేలుతున్నావు? నీకు వేగంగా ఉండాలని లేదా అని అంది. అప్పుడు షెల్, ఫ్లాష్, నువ్వు బలంగా ఉన్నావు, కానీ కొలను నీకంటే చాలా బలంగా ఉంది. నువ్వు కేవలం నెట్టడం ద్వారా దాన్ని ఓడించలేవు. నువ్వు నీటిలా మారాలి. ఫ్లాష్ గందరగోళంగా చూసింది. ఎలా అని అడిగింది. షెల్ అంది, నీ కళ్ళు మూసుకొని నీటిని అనుభూతిని చెందు. అది నిన్ను తీసుకెళ్ళనివ్వు. దాని సున్నితమైన కదలికను, దాని చల్లని ప్రవాహాన్ని అనుభూతి చెందు. ఫ్లాష్ ప్రయత్నించింది. అది గట్టిగా కాళ్ళు కొట్టడం మానేసింది. అది నీటిలోని సున్నితమైన ప్రవాహాలను, చల్లని లోతులను మరియు ముక్కలు మెల్లగా ఊగటం అనుభూతి చెందింది. మోరల్ ఏంటంటే, నిజమైన బలం ఎప్పుడూ వేగంగా లేదా బలంగా ఉండటంలో ఉండదు. అది అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం మరియు జీవితంలోని కష్టాలతో కలిసి ప్రవహించడంలో కూడా ఉంటుంది. Thanks for watching. Please do like, share and subscribe.